విధమైనటువంటి మీటింగ్స్ పొన్నూరులో జరుగుతాయని బహుశా నేను ఊహించి కూడా ఉండలేదు. అన్నగారికి మరి ముఖ్యంగా చాలా వందనాలు చెప్పాలి. ఎందుకంటే బైబిల్ గురించిన విషయాల్లో నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి నా జీవితంలో. అలాంటి సమస్యల్ని నేను ఎవరు తీరుస్తారా అని చెప్పేసి నేను చాలామంది దగ్గర అడిగాను. చాలామంది దగ్గర ఆ సమస్యలు ఎవరు తీరుస్తారా అని చాలామంది దగ్గర అడిగినా కూడా నాకు అలాంటి సమస్యలు ఒక క్లారిఫైగా చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవరు తగలలేదు. అలాంటి కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు, బైబిల్లో విషయాలు వివరించి ఈరోజు విన్న వాక్యంలో కూడా చాలా విషయాలు, కొత్త విషయాలు మనకు తెలియజెప్పి చాలా మీటింగులు ఇలాంటివి పొన్నూరులో జరిగితే ఇంకా చాలామంది అన్యుల మధ్య మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇమ్మాన్యుయల్ గారు, నిస్సి అక్క చాలా మంచి వాక్యం చెప్పారండి. నిస్సి అక్క అయితే ఫస్ట్ ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో చెప్పారు. తర్వాత ఇమ్మాన్యుయల్ గారు అయితే పీషోన్ నది గురించి చెప్పారు. పీషోన్ నది అంటే ఏంటి అంటే దేవుడు, అది దేని చుట్టూ ఉందంటే హవిలా దేశం చుట్టూ ఉంది అని చెప్పారు. హవిలా దేశం అంటే వేదన అని చెప్పారు. అంటే అది మనతో పోల్చుకుంటే మనకి వేదన, మన చుట్టూ దేవుడు ఉన్నాడు, ఆ వేదనని దేవుడు సంతోషంగా మారుస్తాడనే వాక్యాన్ని చాలా అద్భుతంగా చెప్పారండి. ఇందుని బట్టి దేవుడు నా మనకి స్తోత్రాలు. అన్న ఇక్కడికి రావడం మా అందరికీ సంతోషకరం. ఇలాగా వాక్యం వినటం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి మంచి వర్తమానాన్ని మంచి ఆత్మీయంగా మాకు బలపరిచారు, మాకు అందించారు. మన నిస్సి గారు పాటలను మేము యూట్యూబ్లో ఎప్పుడూ వింటూ ఉంటాము, ఎన్నో వాక్యాలను చూస్తూ ఉంటాము. ఆమె చెప్పే ప్రతి సందేశాన్ని, ప్రతి సాక్ష్యాన్ని కూడా వింటూ ఉంటాం మేము యూట్యూబ్ ద్వారా. అయితే దేవుడు వారిని ఇక్కడికి నడిపించడం, మా మధ్యలో ఉంచడం, మా ప్రదేశానికి వారిని నిలబెట్టడం, అందుకు ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ఇలాంటి వర్తమానాలు ఇంకా ఎన్నో వారు అందించాలని ప్రభు నామం పేరట వారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. నేను ఇంకా దేవునిలో ఎదగాలని అనుకుంటున్నాను. పీషోన్ సముద్రంలాగా దేవుడు నా జీవితంలో కూడా ఇంకా రావాలని, ప్రవహించాలని నేను ఆశపడుచున్నాను. నేను 2 నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుచున్నాను. ఈరోజు వాకింగ్ కూడా ఆ వేదన అనే దాని గురించి వచ్చింది కాబట్టి నేను ఇంకా ఈ వాక్యం ద్వారా బలపడి నా ఆరోగ్యాన్ని కూడా ఇంకా బలపరుచుకోవాలని, తగ్గిపోవాలని, నేను ఇంకా ఇలాంటి కూడికలకి ఎక్కడైనా సరే వెళ్ళగలిగే దేవుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని పరిశుద్ధపరచలేడా అన్నా? పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానన్నా, సిగరెట్లు మానేయాలని సిగరెట్ చేతులు కాల్చుకున్నానన్నా, నిజంగా ఆ మందు తాకూడదు ఎన్నో ప్రయత్నాలు నా వల్ల కావట్లేదన్నా అంటున్నావా? ఇది ప్రభు దగ్గర ఆ పీషోన్ నది నీ జీవితాన్ని బంగారంగా చేస్తుంది, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మేము మార్చివరం నుంచి వచ్చాము. ఈరోజు మేము ఫస్ట్ డే వచ్చాము. ఈ మెసేజ్ ద్వారా మాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది. రేపు కూడా రావడానికి ట్రై చేస్తాం. చాలా బ్లెస్సింగ్గా ఉంది. ఇలాంటి కూటాలు ఇంత పెద్దవాళ్ళు మాకు ఇక్కడ పెట్టడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య అక్క చెప్తుంది, మాకు చాలా హ్యాపీగా మనసుకు అద్దుకుంటుంది. దేవుని కృప ఇక్కడ ఉందని మేము నమ్ముతున్నాం. ప్రభు కొరకు నువ్వు నీ జీవితాన్ని సమర్పించడం కొరకు సిగ్గుపడుతున్నావా? ఇంకా వాయిదాలు వేస్తున్నావా? రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తూ నీ రక్షణ ఇంకా వాయిదాలు చేస్తున్నట్లయితే నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? నువ్వు ఎంతలో కనబడి అంతలో మాపేపై నీటి ఆవిరి వంటి బ్రతుకని నీకు తెలియదా? ఈ మీటింగ్స్ ద్వారా చాలా మేము ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉన్నాము. దేవుని సన్నిధానంలో సంతోషించి ఉత్సహించి గంతులేస్తూ ఈ వాక్యాన్ని విని మేము చాలా ఆత్మీయంగా బలపడుతున్నాము. ఈరోజు కూడా దేవుడు ఎంతో గొప్పగాను షీహోను నది గురించి మాట్లాడాడు. మేము కూడా దేవునిలో ఆత్మీయంగా బలపడాలని దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుని నామమునకు స్తోత్రాలు.